నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సు. నంద్యాల సాయిబాబా రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పుపై ప్రజలకు అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. ఆవుకులో అభివృద్ధి పనులకు శ్రీకారం. నూతన సీసీ రోడ్ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ ఇస్మాయిల్. గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విజయవంతంగా రన్ ఫర్ రిపబ్లిక్ డే ర్యాలీ. ఆత్మకూరులో బజాజ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తున్న నిరంజన్ అనే యువకుడు సూసైడ్ లెటర్ కలకలం. ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామం మరియు యాదవడ గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల బాలచంద్ర సమత విద్యానికేతన్లో 15వ జాతీయ ఓటర్లు దినోత్సవం. ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోండి. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్లో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర అవగాహన సదస్సు ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ అధికారులు సిబ్బంది బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్, నంద్యాల జిల్లా ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ మహేష్ ఆధ్వర్యంలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వ్యవస్థాపకులు రత్నం టాటా చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం సంకల్ప యాత్ర ప్రజలకు అవగాహన ర్యాలీని బైక్ ర్యాలీని ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య ఉద్దేశం సంకల్ప యాత్ర అంటే కుటుంబానికి అండగా ఉంటుంది. ఇన్సూరెన్స్ చేసుకోవడం మీ కుటుంబానికి ఒక భరోసా, ఒక బలం, ఒక నమ్మకం. కుటుంబానికి ప్రొటెక్షన్ గా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సంకల్ప యాత్ర బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అండి, మన నంద్యాల పట్టణంలో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లాస్ట్ 4 months మనం స్టార్ట్ చేశాము. ఈ రోజు సంకల్ప యాత్ర అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేశాము. ఆ సంకల్ప యాత్ర ఏంటంటే మెయిన్ కారణం ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ అని ఒక ఫ్యామిలీకి మనం ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మన నంద్యాల పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మనం క్రియేట్ చేశాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా మన హానరబుల్ మినిస్టర్ అయినటువంటి ఫరూక్ ఖాన్ గారు మా ఆఫీస్ ని విజిట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని బాగా సక్సెస్ చేసుకోండి అని జెండా ఆవిష్కరణ చేసి మా ర్యాలీని విజయవంతం చేశారు. అలాగే ఐపీఎస్ అయినటువంటి నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడు మన నంద్యాల బ్రాంచ్ స్టార్ట్ చేసింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ఒక తోడుగా ఉండాలని రతన్ టాటా గారు ఈ టాటా ఇన్సూరెన్స్ ఏఏని స్థాపించారు. ఈ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ప్రతి సమాజంలో మిత్రులారా ఒక నిమిషం ఆలోచించండి. ఇప్పుడు మనం ఉపయోగించే డైలీ కారు, బైకు, షాపులకు ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మనకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూడండి. ఈ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఉంటదని రతన్ టాటా గారు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకొచ్చినారు. మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ ఆర్చ్ నుండి రైల్వే స్టేషన్ ఫీడర్ రోడ్ 4 కట్ట వరకు 643 మీదుగా ప్రతిపాదిత 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రహదారి అభివృద్ధి చేయుటకై రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ఆన్లైన్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టము 2016 మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తన ఉత్తర్వులు జీవో ప్రకారము డిపార్ట్మెంట్ వారు నంద్యాల పట్టణములకు ఆమోదించబడిన మాస్టర్ ప్లాన్ మేరకు ప్రతిపాదిత 60 అడుగుల వెడల్పు గల రోడ్డు ఆన్లైన్మెంట్ అభివృద్ధి కొరకు చేయడం జరిగింది. అయితే పట్టణంలో ఉన్న ప్రజలు సాయిబాబా నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు నాగులపట్ట వరకు 60 అడుగుల రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుంది. కావున ప్రజలకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా సలహాలు సూచనలు ఇవ్వాలని, పట్టణంలో ఉన్న ఎవరైనా కానీ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు ఉంటే 15 రోజుల లోపల మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు ఇవ్వాలని, ఫిబ్రవరి 7వ తేదీ లోపల ఫిర్యాదులు చేయగలరు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చని, ప్రజల అభిప్రాయాలు స్వీకరించడం జరుగుతుందని కమిషనర్ ప్రకటనలో తెలపడం జరిగింది. ఆవుకులో నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆవుకు పట్టణం తేరు వీధిలో 32 లక్షల ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ డిఎంఎఫ్ నిధులతో పూర్తి చేసిన నూతన సిమెంట్ రోడ్డును ప్రారంభించడానికి విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్వాగతం పలికిన టీడీపీ నాయకులు బెంతల రమణ మరియు వెంకటరమణ నాయక్, అరుణ్ నాయక్, వెంకట నాయుడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధికి నోచుకోక పూర్తిగా వెనుకబడిపోయాయని, గుంతలు, రోడ్లతో ప్రజలు నరకం అనుభవించారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్లతో నిధులతో గుంతల రోడ్ల మరమ్మతులు కార్యక్రమం చేపట్టామని వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో అంతర్గత సీసీ రోడ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ఓకే సార్.
మొట్టమొదటిసారిగా అవుకు పట్టణంలో నాడు ఎన్నికల ముందు ఏదైతే ఈ అవుకు పట్టణంలో గత దశాబ్దాల కాలం నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలందరూ. ఆ ఎదుర్కొంటే క్రమంలో చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు. ముఖ్యంగా డ్రైనేజ్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగానే ఇప్పటికే ₹1 కోటి వెచ్చించి పనులు మొదలు పెట్టాము. ₹1 కోటి సీసీ రోడ్లకు, డ్రైన్లకు అందు. అదేవిధంగా ఈ రోజు 30 లక్షలతో కంప్లీట్ అయినటువంటి రోడ్డును కూడా ఈ చెన్నకేశవ స్వామి మండపం సమీపంలో చుట్టుపక్కల కూడా ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి రోడ్లు నిర్మించాలనేటువంటి ధ్యేయంతో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కూడా సమానంగా తీసుకెళ్తున్నటువంటి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అవుకు ప్రజలకు కూడా ఏదైతే ఈ తేరు బజార్, తేరు దగ్గర నుంచి ఆ మండపం వరకు కూడా చాలా కాలంగా అక్కడ మామూలుగా కాలువలు కూడా లేవు. డ్రైన్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇంజనీర్లు, మా డిఈ గారు కావచ్చు, ఎండిఓ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సర్వే చేసి దాన్ని ఏ విధంగా నీళ్లు తీసుకుపోయి ట్రైలెండ్కు మనం తీసుకెళ్ళాలి, శాశ్వతమైన పరిష్కారం కావాలి. నాడు అవుకు పట్టణానికి ఖచ్చితంగా నా చేతనైనంత వరకు ఇక్కడ రహదారులు కానీ, ఇంకా డ్రైన్లు కానీ అన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ఈరోజు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో పాలకులు మాటలు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చినటువంటి నాయకులు కేవలం మాటలకే పరిమితమైనారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనేటువంటి చూపించాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామాన కూడా ఈ రోజు కోట్లాది రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ₹1 కోట్ల వెచ్చించి అటు సంక్షేమ పథకాలలో భాగమైనటువంటి పింఛన్లు కావచ్చు, దీపం పథకం కావచ్చు, అదేవిధంగా ప్రజలకునే సమస్యమైనటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా తీసుకుని వెళ్తున్నాం. త్వరలో ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ప్రజలకు ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు. నంద్యాలలో భర్తతో గొడవపడి రైలు కింద పడి ఆత్మహత్య యత్నాన్ని పాల్పడిన మహిళను పోలీసులు ఇంటికి చేర్చిన సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ బాధితురాలి తండ్రి లుఖన్నా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణం నూనెపల్లెకు చెందిన లింగస్వామి, పుష్పావతి దంపతులు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 3 కుమార్తెలు సంతానం. గురువారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో పుష్పావతి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. జాడ తెలియకపోవడంతో కుమార్తెలు రెండు పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చరవాణి లొకేషన్ చూడగా రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. రైలు పట్టాల దగ్గర ఉన్న పుష్పావతిని గుర్తించి రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆమె తండ్రి లూఖన్నకు అప్పగించారు. శుక్రవారం భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ రిపబ్లిక్ డే కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి విద్యార్థులకు నింపేలా గురురాజ పాఠశాల డైరెక్టర్ పి శేక్షావళిరెడ్డి పర్యవేక్షణలో రన్ ఫర్ రిపబ్లిక్ డే ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో 350 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నంద్యాల ఎస్డిఓపి మంద జావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ జి రవికృష్ణ, గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ పి శేక్షావళిరెడ్డి, నంద్యాల సిఐలు ఇస్మాయిల్, మల్లికార్జున గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్డిఓపి మంద జావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వాతంత్ర ఉద్యమ పూర్తి నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో ఉద్యమ భావాన్ని నింపేందుకు
శ్రీ గురురాజ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన రన్ ఫర్ రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని, ఇంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అలాగే విద్యార్థి దశ నుండి రహదారి నిబంధనలలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. Tribute to the value that guarantees justice, equality, and liberty for all. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా గౌరవ డైరెక్టర్ పి శేషారెడ్డి గారు గౌరవ ఐపీఎస్ గారికి భారత రాజ్యాంగ పీఠిక ప్రతిగను మా గౌరవ డైరెక్టర్ పి శేషారెడ్డి గారు గౌరవ ఐపీఎస్ మందా జవహర్లాల్ గారికి అందజేస్తున్నారు. వారికి హృదయపూర్వక ముందుగా 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి, అందరూ ఒకసారి జై భోలో భారత్ మాతాకి జై భోలో. ఇప్పుడు శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున 200 అడుగులతో కూడినటువంటి జాతీయ పతాకంతో మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో బజాజ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తున్న నిరంజన్ అనే యువకుడు సూసైడ్ లెటర్ కలకలం. బెట్టింగ్ యాప్ లో 13 లక్షల రూపాయలు పోగొట్టుకోవడంతో తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ 6 పేజీల లెటర్ రాసి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కనిపించకుండా పోయిన నిరంజన్ అనే యువకుడు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని నిరంజన్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ఓబులంపల్లె యాదవాడ గ్రామాలలో 57 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ముందుగా ఓబులపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గ్రామ టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె సీసీ రోడ్లను టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఓబులంపల్లె యాదవాడ గ్రామాలలో గతంలో అధ్వానంగా ఉన్న రోడ్లను నిధులను మంజూరు చేయించి సీసీ రోడ్లను ప్రారంభిస్తుంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. గత 5 ఏళ్లుగా ఎక్కడ జరగని అభివృద్ధి ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తామన్నారు. అభివృద్ధి అనేది కేవలం టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని ఎన్ఆర్ఈజీఎస్ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఆలగడ్డ తాలూకాలో అన్ని చోట్ల సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలను కూడా నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, యాదవాడ భాష కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నాగార్జున బాబు స్వామి కొంచెం మీరు సైడ్ అటు సైడ్ చాలా నాగార్జున జై బాబా జై బాబా జై బాబా జై రామకృష్ణ జై రామకృష్ణ జై రామకృష్ణ జై రామకృష్ణ బైక్ లో ఒక్క నిమిషం అధికార ప్రాప్తి ఆలగడ్డ తాలూకాలో ఓబులంపల్లె అదేవిధంగా యాదవాడ గ్రామాలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు రోడ్డు శిలాఫలకాలు ఓపెనింగ్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. నిజంగా అంటే ప్రజలందరూ కూడా ఈ విధంగా రోడ్లు వేసి శిలాఫలకాలు ఓపెన్ చేస్తుంటే కూడా గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడని అభివృద్ధి ఇప్పుడు చూస్తున్నామని చెప్పి కూడా ప్రజలు చాలా ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఒక నమ్మకం అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరగబోతుంది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మేలు జరగబోతున్న ఒక నమ్మకం ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళ ముఖాలలో కూడా. ఈరోజు ఆలగడ్డ తాలూకానే కాదు రాష్ట్రం మొత్తంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాలలో 5 సంవత్సరాల పైన ఇబ్బందులు ప్రజలు మర్చిపోవాలంటే వెంటనే వాళ్ళకి మార్పు చూపించాలని ఒక ఆలోచనతో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద మరి మండలానికి 2 కోట్లని గతంలో కూడా ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఆ 2 కోట్లతో ఇంకా సరిపోవి, ఇంకా కావాలని కూడా మన కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందని చెప్పి కూడా
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ తాలూకా మొత్తంలో 240 వర్కులు శాంక్షన్ అయినాయి. 13 కోట్ల మరి 46 లక్షలు ఆలగడ్డ తాలూకాకి శాంక్షన్ అవుతే దీంట్లో ఆల్రెడీ 211 వర్కులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 29 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే 100% కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ కూడా నిధులు ఇచ్చిన వెంటనే తర్వాత చేసుకోవచ్చులే మాకు బిల్లులు వచ్చినప్పుడు చేద్దామనేది కాకుండా కార్యకర్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు ముందుకొచ్చి ఈరోజు 100కి 100% నంద్యాల బాలచంద్ర సమత విద్యానికేతన్ స్కూల్లో ఘనంగా 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పిల్లలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. కరస్పాండెంట్ బాలచంద్రుడు, ప్రధాన ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, అధ్యాపకులు విద్యార్థులకు ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకు నమోదు చేసుకోవాలి, మన భారతదేశ ప్రజాస్వామ్య అంశంలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఎన్నికల నామినేషన్ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, ఓటు హక్కును ఏ విధంగా ఉపయోగించుకుంటారు వివరించడం జరిగింది. ఒక మంచి నాయకుని ఏ విధంగా ఎన్నుకోవాలి విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు విద్యాపకులకు సర్టిఫికేట్ సచివాలయం సిబ్బంది కరస్పాండెంట్ బాలచంద్రుడు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారు, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశంపై అక్కడ ఎన్నికల అధికారిని నియమించి విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ చిన్నతనం నుంచే ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలి, ఓటు ఏ విధంగా వేయాలి వారికి అవగాహన కల్పించారు. విశ్వాసంతో దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ను వినియోగించుకోవాలి. ఓటర్ను వినియోగించుకునే మన పౌరం. నేడు ప్రపంచ జాతీయ ఓటర్ల దినోత్సవం. మన ప్రతి ఒక్క విద్యార్థులు 18 దాటిన ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. ఇప్పుడు మనకి ఓటును ఎలా వినియోగించుకోవాలో కల్పించిన బాధ్యతకి నా నమస్కారాలు అని నేను తెలియజేస్తున్నాను. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం. 18 దాటిన ప్రతి ఒక్కరు ఓటకును వినియోగించుకోవాలి. ఓటకును వినియోగించుకుంటేనే పౌరులం. మా బాలచంద్ర సమత స్కూల్లో ఓటకు వినియోగించుకోవాలని నిర్వహించడం వల్ల మేము ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నాం. ప్రజాస్వామ్యయుతానికి ఓటింగ్ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. అందులో భాగంగానే 15వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాన్ని బాలచంద్ర సమతా విద్యానికేతన్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఒక మౌగింగ్ పోలింగ్ స్టేషన్ ఎలా ఉంటుంది, బూత్ ఎలా ఉంటుంది అనే పరిస్థితులన్నీ కల్పించి విద్యార్థులను ఓటర్లుగా, పోలింగ్ ఆఫీసర్లుగా, అలాగే ఏజెంట్స్గా నియమితులు చేసి
ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఓటరు సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డిఆర్ఓ రామునాయక్, నంద్యాల ఆత్మకూరు డోన్ రెవెన్యూ డివిజనల్ అధికారులు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటామన్నారు. 1947 సంవత్సరంలో మన దేశంతో పాటు ఆఫ్రికన్, ఏషియన్ దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్యం ఏ దేశానికి లేదని, ఇందుకు దేశ పౌరులను మనమందరం గర్వపడాలన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. Election Commission of India is one such body which is being established by the Constitution of India just one day prior to its republic. 26th January na మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఒక 1 day prior గా 25th January 1915 మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ద రీజన్ వై, ఎందుకు మీరందరూ చూస్తున్న 40s ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా 1940s 1950s ఇండిపెండెన్స్ వచ్చింది. మెనీ కంట్రీస్ వీ నీడ్ టు బి వెరీ, మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చిన ఏ కంట్రీ తీసుకున్నా సరే మనకు స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ ఏ కంట్రీలో కూడా లేదు. ఈవెన్ మన చుట్టుపక్కల తీసుకున్నా సరే ఇండిపెండెన్స్ లేదు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆటోక్రసీ కానీ, డిక్టేటర్షిప్ కానీ, ఏదో ఒక మోడ్లో మిలిటరీ కూప్ కానీ సంథింగ్ అదర్ హ్యాస్ హ్యాపెండ్. ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ సస్టైన్ ఇట్స్ ఇన్ డెమోక్రసీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఫ్రమ్ 1947 టు టిల్ డేట్. సో ఇది మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఒక మూమెంట్ డెమోక్రసీ అనేది. సో ఇలాంటి డెమోక్రసీని సస్టైన్ మేక్ సిస్టమ్ సో వైబ్రెంట్. ఎందుకు వైబ్రెంట్ అవుతుంది, ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది? బికాస్ ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి స్టేక్ హోల్డర్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇల్లిటరసీ హైగా ఉంది, లిటరసీ రేట్ ఇస్ వెరీ వెరీ పూర్. ఇంకా సోషల్ స్టిగ్మాస్ ఉన్నాయి, ఉమెన్ బయటకు రావట్లేదు, మేల్ పీపుల్ కూడా క్యాస్ట్ హైరార్కీలో చాలా అనుభూతికి పడి ఉన్నారు, అవేర్నెస్ లేదు, తెలియదు, ఏంటో అర్థం కావట్లేదు, సొసైటీ ఎలా తెలియట్లేదు. అలాంటి టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా ఎఫెక్టివ్గా కండక్ట్ చేసింది. సో ఆ మూమెంట్ నుంచి టిల్ డేట్ వరకు ఇన్స్టిట్యూషన్ తనని తాను సెల్ఫ్ స్ట్రెంథెన్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. చాలాసార్లు మధ్య వచ్చాడు. And we are lucky that we are celebrating 75 years of election commission establishment. ఇందాక సిఎస్ గారు చెప్తున్నట్టు 75 years అయిందని చెప్తున్నారు. ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. డెమోక్రసీ సస్టైన్ చేయడము, ఎలక్షన్ కమిషన్ ఇంత స్ట్రాంగ్గా మనం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మీకే కాదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు, అధికారులు ఎవరు అడిగినా సరే మీ ఎంటైర్ కెరియర్లో మీరు చేసిన బెస్ట్ మూమెంట్స్ ఏవి అని అడిగినప్పుడు చాలా మంది చెప్పే మాటలు అంటే ఎలక్షన్ టైంలో మేము పనిచేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల టాటా లైఫ్ ఇన్సూరెన్స్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సు. నంద్యాల సాయిబాబా రైల్వే స్టేషన్ రోడ్డు వెడల్పుపై ప్రజలకు అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. ఆవుకులో అభివృద్ధి పనులకు శ్రీకారం. నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ ఇస్మాయిల్. గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విజయవంతంగా రన్ ఫర్ రిపబ్లిక్ డే ర్యాలీ. ఆత్మకూరులో బజాజ్ ఫైనాన్స్ లో జాబ్ చేస్తున్న నిరంజన్ అనే యువకుడు సూసైడ్ లెటర్ కలకలం. ఆలగడ్డ మండలం ఓబులంపల్లి గ్రామం మరియు
యాదవడ గ్రామంలో నూతన సీసీ రోడ్ల శిలాఫలకాలను ప్రారంభించిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల బాలచంద్ర సమత విద్యానికేతన్లో 15వ జాతీయ ఓటర్లు దినోత్సవం. ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోండి. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి నంద్యాల న్యూస్ 9.